ఏడుకొండలు శ్రీ వెంకటేశ్వరుని నివాసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమన్నారాయణుడే భక్త సంరక్షణార్థం కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుని రూపంలో ప్రత్యక్ష దైవమై తిరుమలగిరిపై వెలిశాడు. ఈ సప్తగిరి శ్రీ మహావిష్ణువు శయనమైన ఆదిశేషుని ఆకారమని, ఏడుకొండలు ఆదిశేషుని పడగలని పురాణ ప్రశస్తి. శేషాచలముని పిలువబడే మహోన్నతమైన ఈ పర్వత పంక్తుల పాదమందున్నదే సుప్రసిద్ధమైన తిరుపతి పట్టణం. ఇది ఆంధ్రప్రదేశ్ నందలి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి తాలూకాలో ఉన్నది. నిత్యం దేశదేశాల నుంచి అసంఖ్యాకమైన భక్త సమూహం వెంకటేశ్వరుని దర్శనార్థం ఈ పవిత్ర క్షేత్రాన్ని చేరుకుంటారు. ఇదే ఇటీవల దేవస్థానం వారి నిధులతో నిర్మించబడిన కొత్త రైల్వే స్టేషన్. తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థం ఎన్నో సదుపాయాలు సమకూరుస్తున్నారు. ఇది దేవస్థానం వారి విచారణ కార్యాలయం. ఆ కనిపిస్తున్నవే ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడిన ధర్మశాలలు. అదే అతిథి భవనం. శ్రీ గోవిందరాజస్వామి వారి పుష్కరిణి. ఇది శ్రీమద్ రామానుజాచార్యులచే ప్రతిష్ఠించబడిన గోవిందరాజస్వామి వారి ఆలయ ముఖద్వారం. శిల్పకళా వైభవం ఉట్టిపడుతున్న దశావతార దృశ్యాలు. ధ్వజస్తంభం. శ్రీ కోదండరామాలయ ముఖద్వారం. జయస్తంభం. తిరుమలకు పోయే మార్గంలో ఉన్న మనోహర జలపాతం. దీనిని కపిలేశ్వర స్వామి తీర్థం అంటారు. ఇదే తిరుపతిలో ఉన్న ఏకైక శివాలయం. ఇది తిరుచానూరులో ఉన్న పద్మావతి అమ్మవారి పద్మ సరోవరం. ఈ సరోవరమందల ఒక పద్మమునందే అమ్మవారు ఉద్భవించి పద్మావతి పేరిట స్వామివారికి అర్ధాంగైందని పురాణాలు చెబుతున్నాయి. పద్మావతి అమ్మవారి ఆలయ ముఖద్వారం. అమ్మవారి దర్శనార్థమై వేచి ఉన్న భక్త సమూహం అమ్మవారి సన్నిధిలో శుభకార్యాలు జరుపుకోవడానికై దేవస్థానం వారిచే నిర్మించబడిన కళ్యాణ మండపములు. ఇదే చరిత్ర ప్రసిద్ధమైన చంద్రగిరి రాజమహల్. విజయనగర మహారాజుల ఉజ్వల వైభవానికి చిహ్నం. ఈ మహారాజులు స్వామివారికి అనేక కైంకర్యాలు కావించి తరించారు. రాజులు రాజ్యాలు అంతరించిపోయినా నేటికి దేవస్థానం వారు స్వామివారి సేవలని వైభవంగా జరిపిస్తున్నారు. ఇదే దేవస్థానం వారి కార్యాలయం. నిత్యం స్వామివారికి కైంకర్యం కావించబడే ద్రవ్యం అనేక ప్రజా సంక్షేమ కార్యాలకై వినియోగించబడుతోంది. దేవస్థానం వారు నిర్వహిస్తున్న వివిధ విద్యా సంస్థలు, ధర్మ సంస్థలు శ్రీ వెంకటేశ్వర బాలమందిర్, ఓరియంటల్ కాలేజీ, సంగీత నృత్య కళాశాల, పద్మావతి బాలికోన్నత పాఠశాల, పద్మావతి కళాశాల, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తదితర విద్యా సంస్థలు.
స్వామివారి క్షీరాభిషేకానికి నిత్య నైవేద్యానికి అవసరమయ్యే స్వచ్ఛమైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి సమకూర్చడం కోసం దేవస్థానం వారిచే పోషింపబడుతూ దినదినాభివృద్ధి పొందుతున్న పశు సంపద తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రెస్. ఫలాహారశాల యాత్రికుల సౌకర్యార్థమై దేవస్థానం వారిచే ఏర్పాటు చేయబడిన చిన్న కార్లు, బస్సులు. ఇదే చుక్కల పర్వతం, తిరుమల యాత్రలో మొట్టమొదటి పర్వతం. ఆ కనిపించేదే గాలి గోపురం, దీనినే అలిపిరి గోపురం అంటారు. ఇక్కడే శ్రీ నృసింహస్వామి, శ్రీమద్ రామానుజాచార్యుల విగ్రహాలు ఉన్నాయి. సోపాన మార్గంలో ఉన్న పాదాల మండపం. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మమురాని పాదము అని మహాభక్తుడు అన్నమాచార్య సంకీర్తనం చేసిన స్వామి పాదాలున్న మండపం. గోవిందనామస్మరణతో సోపాన మార్గాన తిరుమలగిరి మెట్లెక్కుతున్న భక్త సందోహం. కొండపైకి వెళ్లే కార్లు ఇక్కడ సుంకం చెల్లించి వెళ్ళాలి. తిరుమలకు వాహనాలపై పోయే భక్తులు యాత్ర నిర్విఘ్నంగా కొనసాగడం కోసం మార్గమధ్యంలో ఉన్న గణపతిని దర్శించి వెడతారు. యాత్రికుల సౌకర్యార్థం దేవస్థానం వారిచే 1944వ సంవత్సరంలో నిర్మించబడిన సిమెంట్ రోడ్డు, దీనినే మొదటి ఘాట్ రోడ్డు అంటారు. సునాయాసంగా ప్రయాణం చేసి శీఘ్రంగా తిరుమలను చేరుకోవడానికై స్వల్ప ఛార్జీలతో ఏర్పాటు చేయబడిన దేవస్థానం వారి బస్సులు. ఇదే మోకాళ్ల పర్వతం, తిరుమల యాత్రలో ఆఖరి పర్వతం. గోవిందనామస్మరణతో అలుపు సలుపు తెలియకుండా 7 కొండలు ఎక్కి తిరుమలను చేరుకుంటున్న యాత్రికులు. బస్సులలోనూ కారులలోనూ తిరుమలను చేరుకుంటున్న భక్తులు. అనేక లక్షల రూపాయలు వెచ్చించి యాత్రికుల సౌకర్యం కోసం దేవస్థానం వారిచే నిర్మించబడిన సువిశాలమైన ధర్మశాలలు. దినదిన ప్రవర్ధమానమవుతున్న యాత్రిక సమూహానికి వసతి సదుపాయాలు సమకూర్చడానికై దేవస్థానం వారు ఎన్నో నూతన నిర్మాణాలు కావిస్తున్నారు. ఈ ధర్మశాలల్లో పేద యాత్రికులకు ఉచితంగా వసతి లభిస్తుంది. దేవస్థానం వారి ప్రథమ విచారణ కార్యాలయం. సంపన్నులైన వారు అద్దె చెల్లించి ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడిన ఈ వసతి భవనాల్లో బస చేయవచ్చు. మైసూరు ప్రభుత్వం వారిచే నిర్మించబడిన అతిథి భవనం.
యాత్రికుల సౌకర్యాలను గురించి చర్చిస్తున్న మైసూరు ప్రభుత్వ పేష్కర్. మనోహరమైన ఉద్యానవనం, మయూరాకారంలో మలచబడిన నికుంజాలు, ఫలాహారశాల, పటాల విక్రయశాల, దేవస్థానం కార్యనిర్వాహక సంఘం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము, గోవిందరాజస్వామి, కోదండరామస్వామి, కపిలేశ్వర స్వామి వార్ల దేవాలయములు, పద్మావతి అమ్మవారి దేవాలయము, వీటి పరిపాలనా బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వంచే తీర్మానింపబడిన చట్టబద్ధమైన ఒక బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వహిస్తున్నది. బోర్డు అధ్యక్షులు శ్రీ రంగరాజు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ చంద్రమౌళి రెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానం నిధులతో నడపబడుతున్న వివిధ విద్యా సంస్థల, ధర్మ సంస్థల పరిపాలన అతి సమర్థవంతంగా నిర్వహించబడుతోంది. సర్వ పాప పరిహారిణి, సకల పుణ్యప్రదాయిని, పాప వినాశన తీర్థం. ఈ పవిత్ర తీర్థంలో స్నానమాడితే సమస్త పాపాలు సమసిపోయి పునీతులవుతారు. కొండపై నుంచి దుముకుతున్న జలధార క్రింద స్నానమాడి పవిత్రులవుతున్న యాత్రికులు. సాక్షాత్తు పరమశివుని జటాజూటం నుంచి ఉద్గమిస్తున్నట్టుగా ఎగసిపడుతున్న ఆకాశ గంగా ప్రవాహం. ఇక్కడ స్నానమాడితే 30 నదులలో స్నానమాడిన ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. గోగర్భ జలపాతం. ఈ జలపాతం నుంచే తిరుమల క్షేత్రానికి మంచినీటి సరఫరా జరుగుతుంది. నీటిని పరిశుభ్రపరిచే యంత్రం. ఇది కళ్యాణకట్ట. ఇక్కడే తలలీనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. మానవుని అంతఃశత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల్ని వర్జించడానికి నిదర్శనంగానే ఈ తలలీనాలు సమర్పిస్తారు. ఇదే స్వామి పుష్కరిణి. 30 తీర్థాలు ఇందులో కలుస్తున్నాయి. దీనిలో ఒక్కసారి మునిగితే అనేక కోట్ల మాతృగర్భాలలో జరించిన భవబంధాల నుంచి విముక్తి నుండి పరిశుద్ధాత్ములవుతారు. అదే వరాహస్వామి ఆలయం. శ్రీనివాసుడు కలియుగాంతం వరకు వెంకటాద్రి మీద ఉండడానికి వరాహస్వామి నుంచి స్థలం పొందాడని, దానికి ప్రతిఫలంగా ప్రథమ దర్శనాన్ని, ప్రథమ నైవేద్యాన్ని వరాహస్వామికి శ్రీనివాసుడు ఇచ్చినట్లుగా ఇతిహాసం ఉన్నది. అందుచేత భక్తులు ప్రప్రథమంగా వరాహస్వామిని దర్శించే వెంకటేశ్వరుని దర్శించడం ఆచారం. స్వామివారి దర్శనం కోసం ఆనందోత్సాహాలతో, భక్తి ప్రపత్తులతో వేచి ఉన్న భక్తులు. ఆది మధ్యాంతరహితుడు, ఆర్తజన బాంధవుడు, ఆపదముక్కులవాడు అయిన శ్రీనివాసుని నివాసం. ఆనంద నిలయ విమానం. స్వామివారిని కొలిచి తరించిన యాదవ భక్తురాలి మండపం. ధ్వజస్తంభం. బలిపీఠం. సంపంగి ప్రదక్షిణంలో ఉన్న తిరుమలరాయ మండపం. నృసింహస్వామి. బకుళమాత. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని పెంచిన తల్లి యశోద.
మమకారం తీరక కలియుగంలో శ్రీనివాసుని కళ్యాణాన్ని సందర్శించి తరించింది. బంగారు బావి, సేనాధిపతి వరదరాజస్వామి, శ్రీ రామానుజులు. సాంప్రదాయపూర్వకంగా వేకువజామున స్వామివారికి మేలుకొలుపు చేయడానికై తాళములతో వస్తున్న పూజారులు, యాదవులు. దీనినే మహాద్వారం అంటారు. బంగారు వాకిలి ముందు రంగవల్లిని అలంకరిస్తున్న సౌభాగ్యవతి. దేవస్థానం పాలకవర్గ ప్రతినిధుల సమక్షంలో బంగారు తలుపులు తెరచి లోపలికి ప్రవేశిస్తున్న అర్చక బృందం.